ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మిమ్మును దాసులను పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. యోహన్ సువార్త 15వ అధ్యాయము 15వ వచనము. కొంతకాలం క్రిందట జర్మనీకి చెందిన ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు. ఆయన జీవితం ఆయన విద్యార్థులకు చాలా ఆశ్చర్యం కలిగించేది. కొందరు ఆ జీవిత రహస్యం ఏమిటో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకని వాళ్లలో ఒకడు ప్రొఫెసర్ గారు సాధారణంగా తన సాయం సమయాలు గడిపే గదిలో ఒకచోట కనిపించకుండా దాక్కున్నాడు. ప్రొఫెసర్ గారు కాస్తంత ఆలస్యంగా ఇల్లు చేరుకున్నారు. చాలా అలసిపోయి ఉన్నట్టున్నాడు. కానీ ఒకచోట కూర్చొని ఒక గంట సేపు బైబిల్ చదువుకుంటూ గడిపాడు. తర్వాత తన తలను వంచి కొంతసేపు రహస్య ప్రార్థన చేసుకున్నాడు. బైబిల్ని మూసేసి ఎవరితోనో మాట్లాడుతున్నట్లు ఇలా అన్నాడు: ప్రభువైన యేసు, ఇప్పుడు మళ్ళీ మన ఇద్దరి మధ్య అంతా చక్కబడిపోయింది కదా, ఇంకేం గొడవలు లేవు కదా. యేసు ప్రభు హృదయాన్ని ఎరగడం జీవితంలో సాధించదగ్గ అత్కృష్టమైన విజయం. ప్రతి క్రైస్తవుడు ఎంత కష్టమైనప్పటికీ తనకి క్రీస్తుకు మధ్య వివాదాలేం లేకుండా చూసుకోవాలి. క్రీస్తు అనే నిజ రహస్య ప్రార్థనల వల్ల, ధ్యానంతో అనుభవైక్య విధంగా బైబిల్ని వ్యక్తిగతంగా చదవడం వల్ల మాత్రమే తెలుస్తుంది. ఆయన సన్నిధిలో విడవకుండా గడిపే వాళ్ళకి క్రీస్తు వ్యక్తిగతంగా పరిచయం అవుతాడు. మాట్లాడు, వింటాడు, ఆత్మ కలుస్తుంది, ఆత్మలో చేరుతాడు. నీకాయన ఊపిరి కంటే చేరువుగా. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.